భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సీతానగర్ కాలనీ సమీపంలో ట్రాలీ ఆటో బోల్తా పడిన ఘటనలో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. సుజాతానగర్ మండలం నరసింహసాగర్ గ్రామానికి చెందిన 4 కుటుంబాల వారు అయ్యప్ప స్వామిమాల విరమణ కోసం భద్రాచలం వెళ్తుండగా ఆటో ట్రాలీ అదుపు తప్పి బోల్తా పడింది. మొత్తం 21 మంది గాయపడగా వారిని పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 5గురి పరిస్థితి విషమంగా ఉండటంతో కొత్తగూడెం ఆసుపత్రికి రెఫర్ చేశారు వైద్యులు. కేశవపురం దగ్గర ర్యాలీ పార్టీ పడింది. అందులో మాకు 20 మంది క్షతగాత్రులు వచ్చారు. వాళ్ళకి ముఖ్యంగా అందులో 4 బాగా సీరియస్గా ఉంటే భద్రాచలం కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశాం. మిగతా కేసెస్ అన్నీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేసాం. అందరూ కూడా లాసిరేషన్స్ అయ్యాయి, అబ్లేషన్స్ లాసిరేషన్స్ అయ్యాయి. అందులో కొంతమంది ఫుడ్ వేసాము, స్టేబుల్ చేసాం. అలాగే ఒక ఇద్దరికి షోల్డర్ డిస్లొకేషన్స్ ఉన్నాయి. వాటికి కూడా ఆర్థోపెడిషన్ చూసి ట్రీట్మెంట్ చేస్తున్నాం.